బ్రేకింగ్ అప్డేట్ జార్ఖండ్లోని లతేహర్ అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరుగుతోంది. ఎదురు కాల్పుల్లో 3 నక్సలైట్లు మరణించారు. మృతుల్లో జార్ఖండ్ జన్ ముక్తి పరిషత్ కీలక నేత పప్పు లోహారా మరణించారు. పప్పు లోహారాపై 10 లక్షల రూపాయల రివార్డు ఉంది. ఈచాబార్ అడవిలో ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. జార్ఖండ్లోని లతేహర్ అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరుగుతోంది. ఎదురు కాల్పుల్లో 3 నక్సలైట్లు మరణించారు. మృతుల్లో జార్ఖండ్ జన్ ముక్తి పరిషత్ కీలక నేత పప్పు లోహారా మరణించారు. పప్పు లోహారాపై 10 లక్షల రూపాయల రివార్డు ఉంది. ఈచాబార్ అడవిలో ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. జార్ఖండ్లోని లతేహర్ అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరుగుతోంది. ఎదురు కాల్పుల్లో 3 నక్సలైట్లు మరణించారు. మృతుల్లో జార్ఖండ్ జన్ముక్తి పరిషత్ కీలక నేత పప్పు లోహారా మరణించారు. పప్పు లోహారాపై 10 లక్షల రూపాయల రివార్డు ఉంది. ఈచాబార్ అడవుల్లో ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్ పై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవికిరణ్ అందిస్తారు. రవికిరణ్, గుడ్ మార్నింగ్. డీటెయిల్స్ ఏంటి ఈ ఎన్కౌంటర్ తాలూకా? జార్ఖండ్ రాష్ట్రంలో ఉన్నటువంటి లతేహర్ అటవీ ప్రాంతంలో ఈ రోజు ఉదయమే ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఎదురు కాల్పుల్లో 3 నక్సలైట్లు మృతి చెందినట్టుగా సమాచారం అయితే వస్తుంది. మృతుల్లో జార్ఖండ్ జన్ముక్తి పరిషత్ కీలక నేతగా ఉన్నటువంటి పప్పు లోహారా మృతి చెందినట్టు తెలుస్తుంది. ఆయనపై ఇప్పటికే 10 లక్షల రివార్డు కూడా ఉంది. ఇచాబార్ అడవిలో ఇంకా ఎదురు కాల్పులు అయితే కొనసాగుతున్నాయి. అటు నక్సలైట్లకు ఇటు పోలీసులకు మధ్య పెద్ద ఎత్తున భీకరపూర్ కూడా కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. దీంట్లో మరింత మంది మృతులు కూడా పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దేశవ్యాప్తంగా మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి అగ్ర నాయకులు కేడర్పై భద్రతా బలగాలు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాయి. దేశవ్యాప్తంగా మావోయిస్టులకు పట్టున్నటువంటి ప్రాంతాలు ఎక్కడైతే ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో ఉన్నాయో ఆ ప్రాంతాలపై పూర్తిగా ఇంటెలిజెన్స్ నిఘాకు సంబంధించి పూర్తి స్థాయి రిపోర్టుతో అన్ని చోట్ల కూడా ఒకేసారిగా మూకుమ్మడిగా భద్రతా బలగాలు అయితే దాడి చేస్తున్నాయి. చాలా చోట్ల కూడా అటవీ ప్రాంతాల్లో ఇంకా సెర్చ్ ఆపరేషన్ కూంబింగ్ కూడా కంటిన్యూ చేస్తున్నారు. మరోవైపు ఛత్తీస్గఢ్, ఆంధ్ర, మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో కూడా హై అలర్ట్ అయితే కొనసాగుతుంది. మావోయిస్టులకు పట్టున్నటువంటి ప్రాంతాలతో పాటు మావోయిస్టులు కొన్ని ఎన్కౌంటర్లను తప్పించుకొని పారిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయా ప్రాంతాలపై పూర్తి స్థాయిలో సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నారు. అటవీ ప్రాంతాల్లో కూంబింగ్ కూడా కంటిన్యూ చేస్తున్నారు. రైట్ రవికిరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.